శుభములు కలుగు నీకు. నా కూతురు మనసు మార్చి మీ ఇంటికి తీసుకొస్తానని చెప్పాను, కానీ తనంతట తానే నీ ఇంటి ముందుకొచ్చి నిలబడింది. దయచేసి నా కూతుర్ని మీ ఇంట్లోకి రానివ్వు, తన్ని క్షమించు. కంగారు పడుకు కృష్ణ తులసి. నువ్వొక్కదానివే వచ్చేసి మాట్లాడితే నేను నీ కూతుర్ని ఇంట్లోకి తీసుకెళ్లిపోతానని ఎలా అనుకున్నావు? అదేంటండి, మీరు మమ్మల్ని అందరినీ రమ్మన్నారని హాసిని చెప్పింది. అలాగే మేమందరం వచ్చాం కదా. మీరందరూ అంటే ఒకే కుటుంబం కదా. ఆ రోజు గుడి పెద్దలంతా కలిసి బలవంతంగా మా పెళ్లి జరిపించారు. వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండా కోనేట్లోకి దిగారు కాబట్టి నియమం ప్రకారం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఈ కోనేట్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఊరు పెద్దలంతా కలిసి బలవంతంగా మా కాపురం మొదలు పెట్టించారు. తరతరాలుగా పాటించే కట్టుబాట్లని కాదనేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు తల్లి. ఈ ఊర్లో ఉండాలంటే ఈ ఊరు నియమాలు పాటించాలని మేమంతా అన్నింటికీ ఒప్పుకొని హాసినిని ఇంట్లోకి రానిచ్చాం. కానీ మీ అమ్మాయి ఆ పెద్దల నిర్ణయాన్ని ఎడమకాలితో తన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మరిప్పుడు ఆ పెద్ద మనుషులు లేకుండా మీరొచ్చేసి మమ్మల్ని డెసిషన్ తీసుకోమంటే మేవెలా డెసిషన్ తీసుకుంటాం? ఇప్పుడు హాసిని ఇంట్లోకి రావాలంటే ఆ పెద్దలందరూ ఉండాల్సిందే. పెద్ద మనుషులా? ఏం కృష్ణ తులసి, పెద్ద మనుషులనగానే నీ మొహం అలా చిన్నబోయిందే? మరి వాళ్ళందరి ముందు ఇన్ని రోజులు చాలా నిజాయితీ పరురాలని చూపించుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు అదంతా అబద్ధమని అందరికీ అర్థమైపోతుందని భయం. మా అమ్మ అలా ఎప్పటికీ భయపడదు. సరే, అందరినీ రమ్మని ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, మా అమ్మ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. కూర్చోండి, మీకోసమే ఆ చైర్స్ వేయించాను.
చెప్పండి అరుంధతి గారు, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మళ్ళీ మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది? నియమాలు పెట్టి పెంచుకున్న కృష్ణమ్మ కూతుళ్ళు నిప్పులు అని చెప్పుకుంటుంటారు కదా మీ ఊరంతా. మరిప్పుడు నీ చిన్న కూతుర్ని అణుకువగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది కృష్ణ తులసి? చెప్పు వాళ్ళకి. అది హాసిని తడబడి టైం వేస్ట్ చేయకండి, నిజమేంటో చెప్పండి. అదే మా హాసిని ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసిందండి. మామూలుగా వచ్చేసినట్టు తేల్చేసి చెప్పేస్తున్నావేంటి కృష్ణ తులసి? నీ కూతురు ఈ ఇంట్లో మనుషుల్ని రాక్షసులంది. మీరు రాక్షసులు! నా కొడుకు చెంప పగలగొట్టి మమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయింది. అది చెప్పు. నేను కొట్టాను, కానీ ఎందుకు కొట్టాను? అతను నన్ను కొట్టిందే కాకుండా మా అమ్మని నోటికొచ్చినట్టు అవమానకరంగా మాట్లాడాడు. అందుకే. నేనెందుకు కొట్టాల్సి వచ్చింది? నువ్వు మా అమ్మని పిల్లలేని గొడ్రాలో అన్నావు, అందుకే. అబద్ధం. నేను ఆవిడ్ని గొడ్రాలు అనలేదు. మీరు తన సొంత పిల్లలు కాదు, పెంచిన పిల్లలు అన్నాను. హాసిని చాలు. అది కాదమ్మా. ఆపు. స్టాప్ దిస్ నాన్సెన్స్. నా కొడుకు వాళ్ళమ్మనన్నాడు, తనని కొట్టాడు అని అంటుంది ఈ అమ్మాయి. కానీ తను ఈ ఇంట్లో ఎన్ని తప్పులు చేసిందో, మేము ఎంత సహనంతో ఉన్నామో ఎవరికైనా తెలుసా? మా ఖాందాన్లో పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడటమే తెలీదు. కానీ ఈ హాసిని మేమెంతో గౌరవించే మా పిన్నిని ఎన్నో మాటలంది. ఆడపిల్ల అత్తారింటి గౌరవాన్ని కాపాడుతుంది అంటారు. కానీ ఈ పిల్ల మా మర్యాదని, మా గౌరవాన్ని సోషల్ మీడియాలో రీల్స్ గా చేసి పెట్టేసింది. పరువు తీసేసే పనులు చేస్తున్నప్పుడు నా కొడుక్కి ఎంత కోపం వస్తుంది? ఆ కోపం అణుచుకొని ఆడపిల్ల అని ఒకే ఒక్క కారణంతో ఒక్క మాట కూడా అనకుండా ఓపిక పట్టాడు. అలాంటి వాణ్ణి వద్దనుకుని వెళ్ళిపోయింది తను. మీరు చెప్పండి, అసలు మా రేంజ్కి ఈ అమ్మాయిని మా ఇంటి కోడలిగా ఒప్పుకోవాలా? మమ్మల్ని వద్దనుకున్న మనిషికి మా ఇంట్లో మళ్ళీ చోటివ్వాలా? చెప్పండి, మీరే చెప్పండి. అరుంధతి, నువ్వు చెప్పినట్టు నా కూతురు చేసిన పనులేవి నాకు తెలీదు. తెలుసుంటే అప్పుడే నేను గట్టిగా మందలించేదాన్ని. అది చిన్నపిల్ల, ఆకతాయితనం ఎక్కువ. ఆ చిలిపితనంలో తప్పు చేసుండొచ్చు. వాటన్నింటినీ పెద్ద మనసు చేసుకొని మన్నించు అరుంధతి. అరుంధతి గారు,
హాసిని మా అమ్మతో చెప్పకపోయినా కొన్ని విషయాలు మాకు చెప్పేది. అలా చెప్పిన వెంటనే నేను హాసినికి చాలా స్ట్రాంగ్గా అలాంటి పనులు చెయ్యొద్దని తప్పని చెప్పేదాన్ని. ఇప్పుడు తనని నిలదీసి బుద్ధి చెప్పడానికే కదా మా అందర్నీ ఈ ఊరి పెద్దల్ని రమ్మని పిలిచారు. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. చెప్పాల్సింది నేను కాదు, వాళ్ళు. హాసిని మా ఇంటి కోడల్ని చేసుకోమని ఒప్పించిందే వాళ్ళు. ఇప్పుడు వాళ్లే నా ఇంట్లోకి పంపించిన ఈ మనిషి తప్పు చేస్తే ఏం చేయాలో కూడా చెప్పాల్సింది వాళ్లే. చెప్పండి. భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. అలకలు, చిన్నబుచ్చుకోవడాలు, సర్దుకుపోవడాలు అన్నీ సంసారంలో భాగం. హాసిని చేసింది తప్పే. అందుకు తను పశ్చాత్తాపడుతూ మళ్ళీ ఇంటికి వచ్చింది. అంటే తన తప్పును క్షమించమని అడుగుతుందనే కదా అర్థం. కాబట్టి తననిప్పుడు క్షమించి ఇంట్లోకి తీసుకెళ్ళమంటారు, అంతేగా? అలా కాకుండా మీరు హాసినికి ఏదైనా శిక్ష వేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు తనని ఇంట్లోకి రానిచ్చేశాక మళ్ళీ ఇలాంటి తప్పు చేయదని, ఇంట్లోంచి వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి? మీరిస్తారా గ్యారంటీ? తను తప్పు చేసిన ప్రతిసారి ఇలా పంచాయతీలు పెట్టి మళ్ళీ మళ్ళీ తనని ఇంట్లోకి ఆహ్వానించటానికి తనేవి మా ఇంటి దేవత కాదు. మాకు అంత ఓపికలు ఖాళీలు కూడా లేవు. అయితే ఇప్పుడేం చేయమంటారు? హాసిని మా అందరి కళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. మళ్ళీ ఇలాంటి తప్పేవి చెయ్యనని ఈ పెద్దలందరి ముందు మాటివ్వాలి. ఒకవేళ ఇలాంటి తప్పే రిపీట్ అయితే తన కుటుంబం మొత్తం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. వాళ్ళంతా ఇంకెప్పటికీ ఈ ఊళ్ళో అడుగు పెట్టకూడదు. ఇది అన్యాయం, దారుణం. హాసిని పొరపాటున తప్పు చేస్తే మేమందరం ఊరు వదిలేయటం ఎందుకు? ఇందులో ఏదో మోసం ఉంది. మోసం ఏమీ లేదు. మీరంతా ఇదే ఊళ్ళో ఉండబట్టి మా ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా మీ చెల్లి వెంటనే మీ ఇంటికొచ్చేయగలుగుతుంది. అది చాలా ఈజీ అనిపిస్తుంది. అలా రావటం వల్ల తన పుట్టింటికి పెద్ద నష్టం జరుగుతుంది అన్న భయం తనకుందనుకో. ఇలాంటి తప్పులు ఎప్పటికీ చెయ్యాలనిపించదు. మీరంతా నేను చెప్పిన కండిషన్స్కి ఒప్పుకొని నాకు ఈ పెద్దలందరి ముందు మాటివ్వాలి. నీ
కూతురు మా కాళ్ల ముందు మోకరిల్లి క్షమాపణ అడగాలి. హాసిని క్షమాపణ అడగడం వరకు సరేనమ్మా, కానీ కృష్ణమ్మ వాళ్ళు ఊరి వదిలి వెళ్ళిపోవడం అంటే అది చాలా పెద్ద శిక్ష. అలాంటి శిక్ష చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళకే వేస్తారు. అవును, కూతురు తప్పు చేస్తుంది అంటే ఆ తప్పు ఆ పిల్లది కాదు, ఆ పెంపకానిది. అందుకే శిక్ష వాళ్లకే పడాలి. కానీ ఊరు వదిలి వెళ్ళిపోవడం తప్ప ఇంకేదైనా లేదు. ఇదే సరైన శిక్ష. ఏంటండి ఊరి పెద్దలు, మీరందరూ ఈ ఊరి సాంప్రదాయాన్ని గౌరవించాలని నా మీద ఒత్తిడి తెచ్చినప్పుడు నేను తలవంచలేదా? నాకసలు ఇష్టం లేకపోయినా ఈ హాసినిని కోడలిగా ఇంట్లోకి తీసుకెళ్లలేదా? ఇప్పుడు నేను ఈ కండిషన్ ఎందుకు పెట్టకూడదు? చెప్పు కృష్ణ తులసి, మీరందరూ నా కండిషన్కి ఒప్పుకుంటేనే. ఒప్పుకుంటున్నావు అరుంధతి. నువ్వు పెట్టిన ఆంక్షలకి నేను నా కుటుంబం ఒప్పుకుంటున్నాం. ఇది మీ ఒక్కరి మాటేనా, అందరి మాట? అందరి మాట అయితే వాళ్ళ నోటి నుంచి కూడా అదే మాట చెప్పమానండి. మా అమ్మ మాటే మా అందరి మాట. అయితే ఊరి పెద్దల ముందు ప్రమాణం చేయండి. హాసిని మళ్ళీ ఇంకెప్పుడు తప్పు చేయదు. ఎప్పుడైనా అత్తగారి అనుమతి లేకుండా వాళ్ళతో గొడవపడి మా ఇంటికి వచ్చేస్తే మేమందరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. అది ఊరి పెద్దల ముందు ప్రమాణం చేస్తున్నాం. మీరు చేయాల్సింది చేశారు. ఇక నీ కూతురు చేయాల్సింది చేస్తే అప్పుడు తను మళ్ళీ ఇంట్లో కడుగు పెడుతుంది. పదమ్మా, మీ అత్తమ్మని, భర్తని, ఆడపడుచుని క్షమాపణ అడుగు. నేను అడగనమ్మా. హాసిని, హాసిని, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను కరెక్ట్ గానే చేస్తున్నాను. హాసిని, నీ కాపురు నిలబెట్టాలని మేమంతా ఇంత పెద్ద మాటిచ్చేశాం. ఇప్పుడు నువ్విలా అడ్డం తిరుగుతున్నావేంటి? నేనేం అడ్డం తిరగట్లేదక్కా. చూశారుగా పెద్దలు, ఇది ఈ కృష్ణమ్మ పెంపకం. జీవితంలో మంచి జరుగుతున్నప్పుడు మోకాళ్ళు అడ్డం పెడితే అది అస్సలు మంచిది కాదు హాసిని. అయ్యో, ఇక్కడ జరిగిందే పెద్ద తప్పు. అది భరించలేకే నేను బయటికి వచ్చేసాను. ఇప్పుడు తప్పు చేసిన వాళ్లతో క్షమాపణ చెప్పించకుండా నన్ను చెప్పమంటారేంటక్కా?
వీళ్ళు కావాలనే మనందరినీ టార్గెట్ చేసి అవమానిస్తుంటే మీరంతా ఇలా తలుపుతూ వాళ్ళు చెప్పింది చేస్తారెందుకు? నన్ను వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరెందుకు వస్తావు పలుకుతున్నారు? ఇది దారుణంగా మీకు అనిపించట్లేదా? లేదు హాసిని, నీ చిన్నతనం అమాయకత్వంతో నీకు ఏది సరైందో అర్థం కావట్లేదు. నువ్వు మీ అత్తారింట్లోనే ఉండాలి, అదే సరైన పని. అమ్మా, నేనిక్కడే ఉంటాను, కానీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ కి మాత్రం ఒప్పుకోను. వాళ్ళ కాళ్ళ దగ్గర ఎప్పటికీ పడుండను. హాసిని, నువ్వు ఇంకా ఏం మాట్లాడుకో, వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగు. నేను అడగను అడగను అడగను. వారాహి, సునైనా, కళ్యాణి, పదండి వెళ్ళిపోదాం. తన నిర్ణయాలు తను తీసుకోగలిగినప్పుడు తన జీవితం ఎటు వెళ్లాలో తనే నిర్ణయించుకుంటుంది. ఈ ఇంట్లో ఇక నుంచి నువ్వు మా కాలి కింద చెప్పులా, చెప్పు కింద చీమలా భయపడుతూ ఉండాలి. లేదంటే ఏం చేస్తావు? వాళ్ళిద్దరి మధ్య ఆ అనుబంధాన్ని గుర్తు చేయటానికే మనం ఎలాగైనా ఈ 16 రోజుల పండగ చెయ్యాలి. అవునమ్మా, నీ ఆలోచన చాలా బాగుంది. పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మళ్ళీ కొడతావా? హాసినికి పెళ్ళై ఇది 16వ రోజు. అయితే నేనేం చేయాలి? 16 రోజుల పండగ చెయ్యాలి.